ఏమైందో చూద్దాం. 3-4 వచనాలు. రాజు అష్పనసు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజ్యవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టుకున్నట్లు ఆజ్ఞ ఇచ్చిన. ఆ యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. ఇక్కడ మనకి ఈ ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ పరిచయం అవుతున్నారు. సుమారు 10,000 మంది యవనస్తులను తీసుకొని వెళ్ళిపోయారు. 10,000 మంది కుర్రోళ్ళు, యవనస్తులు అనేటువంటి మాట కూడా ఉపయోగించను. ఈ వీళ్ళని ఎత్తుగా నిలిపోయినప్పుడు లెక్కల ప్రకారం చూస్తే దానియేలు వయసు 15 లేకపోతే 16 సంవత్సరాలు. 10వ క్లాస్ లేకపోతే జూనియర్ ఇంటర్మీడియట్ చదివేటువంటి కుర్రోడు. అతని జీవితాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీలో చాలామంది అడ్డగాడుదుల్లాగా పెరిగారు. మీలో చాలామంది ఇంటర్మీడియట్ చదివేటువంటి కొడుకులు కూతుర్లు మీకున్నారు. అలాంటి వాళ్ళకి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. 16 సంవత్సరాల కుర్రోడు తీసుకున్నటువంటి నిర్ణయం, 16 సంవత్సరాల కుర్రోడు జీవితంలో మనం ఉన్నటువంటి విషయాలు చూద్దాం. మొదటిగా ఎందుకు దానియేలు తన 3 మిత్రులు ఎంపిక అయ్యారు అని అంటే, మొదటిది వాళ్ళు భౌతికంగా చక్కగా ఉన్నారు. ఇశ్రాయేలీల వంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును. దేవుడు మన శరీర ఆకారాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు. నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, లేకపోతే పొడుగ్గా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, నెత్తి మీద ఎంటుకలు ఉన్నాయా లేవా, అవి నీకు అనవసరం. అవి దేవుడు నీకు ఇచ్చింది. అయితే దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని ఎలాగా చూసుకుంటున్నావు గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు తన శరీరం ఫిట్గా ఉండాలని ఇష్టపడతాడు. అది వాళ్ళు చేశారు. 16 ఏళ్ళ అయినప్పుడు కూడా వాళ్ళు ఫిట్గా ఉన్నారు. నేను జిమ్కి వెళ్ళమని చెప్పట్లేదు, లేకపోతే మీరు రోజు కూడా వాకింగ్ చేయండి అని చెప్పట్లేదు. పని పాటలోని వాళ్ళు చేసేటువంటి పని అవి. నేనేమని చెప్తాను తెలుసా? మీ ఇంట్లో గిన్నెలు తోమండి, మీ ఇంట్లో మాప్ చేయండి, మీ ఇంట్లో ఓడవండి, మీ ఇంట్లో బట్టలు మడత పెట్టండి, మీ ఇంట్లో జాడించండి బట్టలు, మీ ఇంట్లో పనులు చేయండి. మీ ఇంట్లో పని చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది. వీళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళు, అందుకే బాడీ ఫిట్గా ఉన్నది. లిఫ్ట్ ఎక్కద్దు, మెట్లు ఎక్కడం నేర్చుకోండి. వీలైనంత మట్టుకు నడవటం నేర్చుకోండి. సైకిల్ ఉంటే తొక్కటం నేర్చుకోండి. యు బీ ఫిట్. మీరు ఫిట్గా ఉండటం నేర్చుకోండి. అది ఇక్కడ దానియేలు మిత్రులు చేసింది. రెండోది ఇంటలెక్చువల్లీ షార్ప్, సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి. దేవుడు మీకు ఏ పని అప్పగించినా, అది చదువుకునేది అవ్వచ్చు, వృత్తి అవ్వచ్చు, ఏ పని అయినా కూడా మనఃపూర్వకంగా చేయటం నేర్చుకోవాలి. ఏ పని అయినా కూడా ఇష్టపూరితంగా చేయాలి. ఏ పని చేసినా ఎక్సలెంట్గా చేయాలి. ఏ పని చేసినా, ఒకవేళ ఇల్లు కట్టే పని అయితే ఇల్లు ఎక్సలెంట్గా కట్టు. ఒకవేళ ఇల్లు ఊడ్చే పని అయితే ఎక్సలెంట్గా ఊడు. ఒకవేళ వంట ఉండేటువంటి పని అయితే ఎక్సలెంట్గా వను. ఒకవేళ గిన్నెలు తోమటం అయితే ఎక్సలెంట్గా తోము. ఏ పని చేసినా విశ్వాసి ఎక్సలెంట్గా చేయాలి. తాను విశ్వాసి అని ఎప్పుడు చెప్పుకుంటాడు తెలుసా? తాను ఏ పని చేసినా మనఃపూర్వకంగా చేసినప్పుడు, ఎక్సలెంట్గా చేయటానికి ఇష్టపడినప్పుడు. నేను ఎప్పుడు అలాగే ఆలోచిస్తాను. ఏ పని చేసినా ఎక్సలెంట్గా చేయాలి అని వాక్యం బోధించడానికి నన్ను పిలిస్తే కనుక, నేను ఎవరికైతే బోధిస్తున్నానో వాళ్ళకి అన్ని మాటలు అర్థం అవ్వాలి. నేను చెప్పే కాన్సెప్ట్ వాళ్ళ గుండెల్లోకి గుచ్చుకోవాలి. దానికి నేను ఏం చెప్తే అవుతుంది, ఎలా చెప్తే అవుతుంది, ఎలాంటి ఉదాహరణలు చెప్తే అవుతుంది, ఏ భాష ఉపయోగిస్తే అవుతుంది, ప్రతిదీ నేను ఆలోచిస్తాను. ఐ వాంట్ టు ప్రీచ్ అండ్ టీచ్ ఎక్సలెంట్లీ. నేను వంట వండుతాను, బాగా వండుతాను. మొన్న ఈ మధ్యన ఒక క్యాంప్కి వెళ్ళాను. ఒక క్యాంప్, అది ఈ కొండ జాతి వాళ్ళు, ఒరిస్సా బార్డర్లో ఉండేటువంటి వాళ్ళు. ఆ క్యాంప్కి 300 మంది వచ్చారు. 300 మందికి చాట్ చేశాను. చాట్ బేల్పూరి అంటారు తెలుసా, పెద్ద బగునా పెట్టి 300 మందికి
బేల్పూరి చేసి కాగితంలో పెట్టి ఇచ్చాను. పాపం ఆ కొండ జాతి వాళ్ళకి తెలియదు అదేంటో. అది తింటూ ఎంత ఆనందపడ్డారో. సార్ ఇది మీరే చేశారా? ఎస్ నేనే చేశాను. సార్ మీకు ఇది కూడా చేయటం వచ్చా? వచ్చు, బాగా వచ్చు. ఆ తర్వాత వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ డేక్షాన్ని నేనే తోమాను. ఆ తర్వాత సాయంత్రం చికెన్ కర్రీ నేనే వండాను. ఐ లవ్ ఇట్. నేను ఇష్టపడతాను. ఏది చెయ్యటానికైనా ఇష్టపడతాను నేను. దానికి సిగ్గుపడకూడదు. దేవుని బిడ్డలైతే వాళ్ళు ఇంటలెక్చువల్లీ వెరీ షార్ప్. ఇక మూడోది, తత్వజ్ఞానం తెలిసిన వారై రాజనగర్ నందు నిలబదగినటువంటి వాళ్ళు. అంటే దేవుని విషయము, జీవితం విషయము, భవిష్యత్తు విషయము ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. అంటే బుద్ధిహీనంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు కాదు, ఇలాంటి వాళ్ళు. సో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అలాగ మనకు బాగా గుర్తుంటుంది కాబట్టి ఆ పేర్లు ఉపయోగిస్తున్నాను. వాళ్ళకి అంటే ఈ 3 లక్షణాలు ఉన్నాయి. భౌతికంగా మంచి ఆరోగ్యం కలిగే వాళ్ళు, రెండోది కష్టపడి పనిచేసేవాళ్ళు, మూడోది తాత్వికంగా మంచి ఆలోచనలు కలిగిన వాళ్ళు. అయితే వాళ్ళకి 3 మార్పులు చేద్దామని అని అనుకున్నారు. 3 మార్పులు. ఈ మార్పుల గురించి మాట్లాడేటప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత చక్కగా ఇముడుతాయో చూడండి. ఒకవేళ షడ్రక్, మెషక్, అబేద్నెగోని, దానియేలుని హైదరాబాద్ తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మొదటిది ఆయన ఏం చేశారంటే, వాళ్ళ విద్యను, భాషను వారికి నేర్పము. కల్దీల విద్యను, భాషను వారికి నేర్పము. రే వీళ్ళకి మన భాష నేర్పించండ్రా, రే వీళ్ళకి మన పుస్తకాలు ఇచ్చి చదివిపించండ్రా, అరే వీళ్ళకి మన విషయాలన్నీ నేర్పించండ్రా అని అంటే మేము చదవము అని అన్నారా? లేదు, చదువుతాము అని అన్నారు. ఎందుకు ఆ మాట అనగలిగారు తెలుసా? ఎందుకు అంత స్పష్టంగా చదవగలను అని ఎందుకు అన్నారంటే, వాళ్ళకి దేవుని వాక్యము బాగా తెలుసు, దేవునిలో స్పష్టంగా ఉన్నారు. దేవా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళు చదవమంటున్నారు, మేము చదువుతాం, దాంట్లో ఏమీ లేదు. కానీ అది మాకు ఏమాత్రం నెగిటివ్గా, చెడ్డగా మార్చకూడదు, మా ఆలోచనల్ని మార్చకూడదు, మేము స్పష్టంగా ఉండాలి. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనము జీవించేటువంటి లోకము చాలా భయంకరమైంది. రోడ్డు మీద వెళ్తే మనము చూసేటువంటి పోస్టర్స్, మనం చూసేటువంటి సన్నివేశాలు, మొబైల్ తీస్తే మనకు వచ్చేటువంటి మెసేజెస్, మనకు వచ్చేటువంటి పిక్చర్స్, మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే ప్రజలు అనేటువంటి మాటలు, ప్రజలు చెప్పేటువంటి మాటలు చాలా దరిద్రమైనవి. అయితే గుర్తుపెట్టుకోండి, నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేకపోతే, నీ హృదయంలో దేవుని వాక్యం అనే ఫిల్టర్ లేకపోతే, ఈ ప్రపంచం నిన్ను కలుషితం చేస్తుంది, ఈ ప్రపంచం నిన్ను పాడు చేస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒరిస్సా ఆ ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో, దంతేవాడ అనేటువంటి ప్రాంతంలో ఈరోజు న్యూస్ పేపర్లో చదువుతున్నాను. ఏమన్నా తెలుసా? అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లో 70% మంది 70%, 100కి 70 మంది 15 ఏళ్ల లోపుల పిల్లలంట. 15 ఏళ్ల లోపుల పిల్లలు. కాబట్టి చిన్న పిల్లల్ని ఈ విధమైనటువంటి మాటలతో ప్రభావితం చేస్తూ ఉన్నారు. లోకం నిన్ను తనలోకి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపకపోతే, దేవుని వాక్యముతో. ఈ బాటిల్లో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏముంది? ఖాళీ కాదు, అది గాలి. అది ఈ గాలి పోవాలంటే నేనేం చేయాలి? మూతేయాలా? కాదు, ఒకే ఒక మార్గం, దాంట్లో నీళ్లు పోయాలి. నీ హృదయం బాటిల్ లాంటిది, నీ హృదయం బాటిల్ లాంటిది. కాబట్టి దేవుని వాక్యం అనే నీళ్లుతో నింపితే సరే. ఒకవేళ దేవుని వాక్యముతో నింపకపోతే, నీకిష్టం ఉన్నా లేకపోయినా వచ్చి కూర్చునేది ఏంటి తెలుసా? లోకమనే గాలి. ఒకవేళ నీ హృదయము నీటితో అంటే వాక్యముతో నింపబడి ఉంటే, ఎంత గాలి వచ్చినా, ఎంత లోక ప్రభావం ఉన్నా లోనకి రాదు. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. 119వ కీర్తన 11వ వచనం. నువ్వు వాక్యాన్ని ఉంచుకోవటం నేర్చుకోవాలి. ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని హృదయంలో మననం చేయటం,
ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు, ఆటోలో కూర్చున్నప్పుడు నీ పక్కన ఎవరు కూర్చుంటారో తెలీదు, నీ చుట్టూ ఎవరుంటారో తెలీదు. నువ్వు మంచి ఆలోచనతోనే కూర్చొని ఉండొచ్చు. దేవుని వాక్యము నీలో లేకపోతే పాపములో పడిపోవడానికి 1 సెకండ్ చాలు. మనం జీవించే లోకం అలాంటిది. దేవుని వాక్యం లేకపోతే ఏమవుతుందో చూడు. అయితే వీళ్ళు కల్దీల భాషను, కల్దీల విద్యను నేర్పిస్తే వాళ్ళు ఏమాత్రం తొందరపాట్లేదు, ఏమాత్రం టెన్షన్ పడలేదు. ఎందుకనంటే వాళ్ళ హృదయం దేవునితో, దేవుని వాక్యముతో నిండున్నది. ఈజ్ యువర్ హార్ట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యము చేత నీ హృదయం నింపబడిందా? దట్ ఈస్ ద క్వశ్చన్. అది ప్రశ్న. ఇది మొదటి మార్పు. రెండోది, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి పేర్లు మార్చేద్దాం అని అన్నారు. పేరు ఐగుప్తి సంస్కృతిలో కానీ, బబులోను సంస్కృతిలో కానీ, లేకపోతే ఆ మధ్య ఆసియాలో ఉన్నటువంటి సంస్కృతిలో కానీ ఉన్నటువంటిది ఏంటంటే పేరు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూపిస్తుంది. పేరు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని. తమ పేరు మార్చటం అంటే అర్థం ఏంటి తెలుసా? విశ్వాసపు వేళ్ళు పీకి బయట పెట్టేయటం అన్నమాట. విశ్వాసపు వేళ్ళు. దానియేలు అనేటువంటి మాటకి అర్థమేంటి తెలుసా? దేవుడు నాకు తీర్పు తీర్చువాడు. ఎల్ అంటే యెహోవా, డానియల్ ఎల్ అని చివరి ఉంది కదా. యెహోవా నాకు తీర్పు తీర్చేటువంటి వాడు. అతనికి ఏమని పేరు పెట్టారు? బెల్తషాజర్ అని పేరు పెట్టారు. అంటే నెబో అనేటువంటి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అంటే అది ఎలా ఉంటుందంటే, నా పేరు యేసుదాసు అని అంటే, అరే ఈడి పేరు రామదాస్ అని పెట్టరా, ఈడి పేరు రామదాస్ అని పెట్టరా. అది వాళ్ళు చేసింది. ఇక హనన్య, దేవుడు కృప కలిగిన వాడు, అతనికి ఏమని పేరు పెట్టారు? షడ్రక్ అని పేరు పెట్టాడు. అఖు అనే దేవుడు నీ మీద కృప చూపించేవాడు. మిషాయల్, నీ దేవుడికి సమం ఎవరు? దానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారు? మెషక్. అఖుకి సమము ఎవరు? అజరయ. దేవుడే నీకు కాపాడేటువంటి వాడు, అతనికి అబెద్నెగో అని పేరు పెట్టారు. నెగో అనేవాడే నిన్ను కాపాడుతాడని. అంటే పూర్తిగా విరుద్ధమైనటువంటి పేర్లు పెట్టారు. అయితే దానియేలు కానీ తన 3 మిత్రులు కానీ పేరు మారుస్తుంటే కుదరదు అని అనలేదు. ఎందుకు అనలేదు తెలుసా? నాకు ఏ పేరైనా పర్వాలేదు, బతుకు మాత్రం మారదు. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, నా బతుకు ఇదే. నువ్వు ఏ పేరు పెట్టైనా పిలువు, నా క్యారెక్టర్ మాత్రం ఇదే. మనలో చాలామంది పేరు మార్చుకోవడానికి తప్పిస్తారు. పేరు మార్చుకోవటమా మార్చుకోవద్దా దాని గురించి నాకు వాదనే లేదు. నీ ఇష్టం, మార్చుకోవాలనుకుంటే మార్చుకో, నీ ఇష్టం. మార్చుకోకుండా ఉండాలంటే మార్చుకోకుండా ఉండు, అది ప్రశ్న కాదు. అయితే నేను కోరుకునేది ఏంటంటే పేరు మార్చుకున్నా మార్చుకోకపోయినా మార్చుకోవాల్సింది ఏంటి తెలుసా? బ్రతుకు, జీవితం మారాలి. మన జీవితాన్ని చూసి మనకి పేరు పెట్టాలి. మన జీవితాన్ని చూసి ఎలాగా? వీడు ప్రార్థనాపరుడురా, వీడు నమ్మకమైన వాడురా, వీడు యథార్థవంతుడురా, వీడు పవిత్రుడురా, వీడు నమ్మకమైన వాడురా, ఈమె మంచిదిరా. ఇలాగా మనుషులు మనల్ని చూసి మన క్యారెక్టర్ని బట్టి పేరు పెట్టాలి. అలా కాకుండా మరియమ్మ అని పేరు పెట్టి, ఈమె పేరు మరియమ్మరా కానీ ఈమె జీవించే జీవితం అంతా దరిద్రమైందని. మీకు విషయం తెలుసా? కొంతకాలం క్రితం వరకు ఇప్పటికి కూడా జరిగే విషయం ఏంటంటే, ప్రముఖ హిందీ సినిమాల్లో, ప్రముఖ తెలుగు సినిమాల్లో జరిగేది ఏంటి తెలుసా? ఒకవేళ ఒక డాన్సర్ ఉంటే, దాంట్లో ఒక భయంకరమైనటువంటి ఫైటర్ ఉంటే, వాడి పేరు ఏముంటుంది తెలుసా? డానీ ఉంటుంది. వాడి పేరు జాన్ ఉంటుంది. ఒకవేళ ఒక డాన్సర్ ఉంటే కనుక ఆమె పేరు గ్రేస్ ఉంటుంది, ఆమె పేరు మేరీ ఉంటుంది, ఆమె పేరు బ్లెస్సీ ఉంటుంది. ప్రముఖ సినిమాల్లో ఉండే పరిస్థితి ఇదే. ఎందుకని ఆ విధంగా పెట్టారు? దే వాంటెడ్ టు హేట్ క్రిస్టియానిటీ. మై ఫ్రెండ్స్, అలాంటి పరిస్థితుల్లోకి మనం వచ్చాం. పేరు మార్చుకోమని అడిగేవాళ్ళు ఉంటారు, జై శ్రీరామ్ అని అరవమనేటువంటి వాళ్ళు ఉంటారు. జరుగుతుంది. అయితే వీళ్ళు ఏమన్నారు తెలుసా? మా క్యారెక్టర్ మాత్రం మారదు సార్, పేరు ఏదైనా సరే పెట్టుకోండి, మీ ఇష్టం. ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం చదువుతాం. ఎందుకంటే మా హృదయము దేవుని వాక్యముతో నింపబడింది, మా యొక్క జీవితం దేవునికే అంకితం అయిపోయింది. అయితే ఇక 3వది అతి భయంకరమైనటువంటి విషయం, 5వ వచనం. మరియు రాజు
తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములను వారిని పోషించమని అన్నప్పుడు 3 రకాలైనటువంటి అద్భుత నిర్ణయాలు తీసుకున్నారు. అది నా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ భోజనం ఏంటో మీకు చెప్తాను. సర్వసాధారణంగా బబులోను సంస్కృతిలో, ఐగుప్తి సంస్కృతిలో దేవాలయంలో తీసుకొచ్చినటువంటి జంతువుల్లో శ్రేష్టమైనటువంటి మాంసాన్ని ముందుగా తీసేసి అది రాజుగారి దగ్గర తీసుకొస్తారు. అంటే దేవతలకు అర్పించినటువంటి ఆహారములో శ్రేష్టమైనది రాజుగారి దగ్గర తీసుకొస్తారు. ఆ ఆహారాన్ని ఈ కుర్రోళ్ళకి పెట్టమని చెప్పారు. అయితే యూదులుగా, ఇశ్రాయేలీలుగా, యెహోవా చేత ఏర్పరచబడిన వాళ్ళుగా, ప్రత్యేకింపబడిన వారుగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి నియమం ప్రకారం ఈ విధంగా దేవతలకు అర్పించినటువంటి ఆహారాన్ని వీళ్ళు తినకూడదు. ఎందుకు తినకూడదు? తింటే అవుతుంది, ఎలా ఉంటుంది? పిచ్చి పిచ్చి ప్రశ్నలు నేను అదే విషయం. దానియేలు తన యొక్క మిత్రులు, ఇది మేము తినకూడదు, మేము ఎలా తినగలుగుతాం, మేము తినలేం. అందుకనే వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమనంటే, రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షరసం పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనొడదని దానియేలు ఉద్దేశించి అన్కాంప్రమైజింగ్ స్టాండర్డ్, రాజీ పడనటువంటి ఒక స్థాయి, అన్కాంప్రమైజింగ్ స్టాండర్డ్. నేను రాజీ పడను, నేను నిలబడతాను, నేను ఏమాత్రం జారిపోను, నా పవిత్రతను కోల్పోను, నేను రాజీ పడటానికి ఇష్టపడట్లేదు. ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఒకవేళ చావాలంటే చచ్చిపోతాను, ఒకవేళ కొట్టించుకోవాలనుకుంటే కొట్టించుకుంటాను, ప్రజలు నన్ను తిడితే తిట్టించుకుంటాను, బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. నన్ను ప్రభువులోకి నడిపించినటువంటి నా మిత్రుడి పేరు సురేష్. నన్ను ప్రభువులోకి నడిపించినటువంటి కొన్ని నెలలకి అతను చచ్చిపోయాడు. అయితే ఆ టైంలో వాడికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, చాలా సిక్గా ఉన్నాడు. వాడిని చూడటానికని నేను వెళ్ళాను. ఒకరోజు రాత్రి ఫోన్ వచ్చింది, వాడి పరిస్థితి బాగాలేదని. వేరే ఊర్లో ఉన్నాను. నేను గబగబా వచ్చి వాడి ఇంటికి వెళ్తా ఉన్నాను. వాడి ఇంట్లోంచి డాక్టర్ గారు బయటకు వస్తూ ఉన్నారు. ఆ డాక్టర్ గారు నాకు బాగా తెలుసు. మీ ఫ్రెండ్ పరిస్థితి బాగాలేదయ్యా, బాగా ప్రార్థన చేయి, రేపు పొద్దున్న 5 గంటల దాకా ఉంటే గొప్ప విషయమే. ఇది ఆయన అన్నటువంటి మాట. నేను ఆయన ఇంటికి వెళ్ళింది 11 గంటలకి. ఇంట్లోకి వెళ్ళాను, వాడు మూలుగుతూ ఉన్నాడు. డాక్టర్ గారు అన్నారు, సార్ వాళ్ళు మూలుగుతున్నాడంటే కిడ్నీస్ 2 ఫెయిల్ అయినాయి, మూలుగుతాడయ్యా, నొప్పి ఉంటుంది, ఏం చేద్దాం, ఒక పని చెయ్యి, నువ్వు నీ మిత్రుడు అంటే అంత ఇష్టం కదా, నువ్వు గోడకి ఆనుకొని కూర్చొని ఇక్కడ మెత్తటి దిండ్లు పెట్టుకొని వాడిని మీద పడుకోబెట్టుకో, కాస్త మెత్తగా ఉంటుంది అన్నాడు. నేను అదే పని చేశాను. కొంచెం కూర్చోరా బాగుంటుందని అన్నా. వాడు కూర్చున్నాడు. వాడు కూర్చొని అంటే బాగుందిరా, హాయిగా ఉందని ఇలాగ ఇక్కడ భుజం మీద తలకాయ పెట్టాడు. పెట్టి టైం అడుగుతున్నాడు, టైం ఎంత అయిందిరా అని. నేను గడియారం చూశాను, అప్పటికి 11:55 అట్లా అవుతోంది. నేను ఎందుకైనా మంచిదని 10 నిమిషాలు వెనక్కి పెట్టి 11:45 అయిందిరా అని అన్నాను. ఆ తర్వాత మళ్ళీ 1/2 గంట తర్వాత అడిగాడు. నేను అయినప్పటికీ తప్పు టైం చెప్తా ఉన్నాను. 12 దాటేసింది, 12:20 దాకా వెళ్తా ఉంది. అరే టైం ఎంత అయిందిరా అంటున్నాడు. ఇటు ఇన్నిసార్లు టైం అడుగుతున్నాడు, ఎందుకురా అడుగుతున్నాడు, చెప్పరా టైం ఎంత అయిందని. అరే ఇప్పుడే 12 దాటిందిరా. అవునా, అయితే బైబిల్ తీరా అని అన్నాడు. 12 దాటింది అనగానే బైబిల్ తీరా అని అంటే నాకు భయం వేస్తా ఉంది. ఇది ఎందుకు తీయమంటున్నాడని. యెషయా గ్రంథం తీరా అన్నాడు. నా ఉద్దేశ ప్రకారం 43వ అధ్యాయం అనుకుంటా తీయమన్నాడు. తీరా అన్నాడు. దాన్ని చదవరా అన్నాడు. నేను చదివాను. కొంచెం తొందరలో చదువుతా ఉంటే పూర్తిగా చదివిన తర్వాత మరొకసారి చదవరా అన్నాడు. చదివేశాను కొంచెం నెమ్మదిగా. చదివిన తర్వాత నేను ఆ భాగాన్ని చూస్తాను, దీంట్లో ఏమన్నా ఉంటుందా, దీంట్లో ఏమన్నా సీక్రెట్ ఉందా, దీంట్లో ఏమన్నా చెప్పేది ఉందా అని చూస్తా ఉన్నా. వీడు మాత్రం నా భుజం మీద తలకాయ పెట్టుకొని కళ్ళు మూసేసుకొని ఉన్నాడు ఒక 5-10 నిమిషాలు. ఆ తర్వాత ఆమెన్ అని అన్నాడు. ఆ తర్వాత అరే ఏమైందిరా, ఈ 43వ అధ్యాయం చదవమన్నావు, మౌనంగా ఉన్నావు, ఏంట్రా ఇది అని అంటే, అరే ఒక చిన్న మాట, నేను మారు మనసు పొందినటువంటి కొన్ని దినాల తర్వాత నా దేవుడితో ఒక వాగ్దానం చేసుకున్నాను రా, ఒక నిబంధన చేసుకున్నాను. ఏంటి అని అంటే, ప్రభా చచ్చిపోయేదాకా ప్రతిరోజు ఉదయం వాక్యం చదవకుండా దినములోకి నేను వెళ్ళను ప్రభా అని వాగ్దానం చేసుకున్నా. దినములోకి వెళ్ళను ప్రభా అని వాగ్దానం చేసుకున్నా. నాకు తెలుసురా నేను ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతాను, నాకు తెలుసురా నేను ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతాను. చచ్చిపోయిన తర్వాత ఈరోజు వాక్యం చదివావా అని దేవుడు అడిగితే నేను తల ఉంచుకోవాలేమో అని టైం ఎంత అయిందో అడిగాను. 12 దాటంగానే వాక్యం చదవమన్నాను. వాడు వాక్యం చదివిన తర్వాత వాడు ప్రార్థన చేసుకున్నాడు.
ఆ మాట చెప్పిన 20 నిమిషాలకి నా చేతిలో చచ్చిపోయాడు ఆయన. ఎందుకో తెలుసా? అన్కాంప్రమైజింగ్ స్టాండర్డ్, రాజీ పడనటువంటి ఒక స్థాయి. మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని కుక్కల్లాగా చూడడు, సర్కస్లో జంతువుల్లాగా చూడడు, తన లాంటి ఒక మనిషిగా చూస్తాడు. మనల్ని తనలాగా సృష్టించుకున్నాడు. ఆయన స్వేచ్ఛను మనకిచ్చాడు, సలహాలు ఇస్తాడు, ఏం చేయాలో చెప్తాడు. క్రమశిక్షణలో పెరగాల్సిందే మనం, నిర్ణయం తీసుకోవాల్సిందే మనం, ఖచ్చితత్వం కలగాల్సిందే మనం. సహాయం అడిగితే చేస్తాడు ఆయన, అంతేగాని బలవంతంగా నిన్ను పవిత్రపరచడు, బలవంతంగా తన దగ్గరికి లాక్కొని వెళ్ళడు, బలవంతంగా పాపములోంచి బయటికి తీసుకురాడు, బలవంతంగా పాపములో ఆయన తొయ్యుడు. అన్కాంప్రమైజింగ్ స్టాండర్డ్, రాజీ పడనటువంటి ఆ జీవితం. ఇది మొదటి విషయం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దీన్నే ఏమంటానంటే అన్అషేమ్డ్ బోల్డ్నెస్, సిగ్గులేనటువంటి ధైర్యం. సిగ్గులేనటువంటి ధైర్యం. ఈ మాట ఎందుకు ఉపయోగించానో మీకు చెప్తాను. సిగ్గులేనటువంటి ధైర్యం అని. భోజనం తినకూడదు, దేవతలకు అర్పించే తినకూడదు అని మనసులో అనుకొని, అవి తిని తన్ని అపవిత్రపరచకూడదు అనే నిర్ణయం తీసుకొని నోటితో చెప్పాడు, డెసిషన్ని డిక్లేర్ చేశాడు, తన ఆలోచనని బహిర్గతం చేశాడు. యేసు ప్రభుని హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకోకపోతే, నీ హృదయంలో అన్నది అనుకున్నది నోటితో చెప్పకపోతే ఏమవుతుంది? ఎలాంటి విషయాలు మనం చెప్పడానికి భయపడతాం, ఎలాంటి విషయాలు చెప్పడానికి సిగ్గుపడతాం. మామూలు మార్కెట్ భాషలో చెప్పాలంటే నేను చెప్పగలిగేదే, సినిమాకి వెళ్ళటానికి వెళ్తున్నా అని చెప్పడానికి సిగ్గుపడం, మందు కొడటానికి కూర్చుందామా అని చెప్పడానికి సిగ్గుపడం, నలుగురు కలిసి ఒక అమ్మాయిని సైట్ కొడటానికి వెళ్దామా అంటానికి సిగ్గుపడం. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. కానీ సిగ్గు ఎక్కడ కలుగుద్దో తెలుసా? ఈ రోజు దాకా సినిమా చూసి నిన్నటి దాకా ఒకవేళ సినిమా చూడకూడదనే నిర్ణయం పొద్దున తీసుకుంటే, సాయంకాలం ఫ్రెండ్స్ అంతా సినిమాకి వెళ్ళటానికి పూనుకుంటే, అరే సినిమాకి వస్తావా అని అంటే నువ్వు అనే మాట ఏంటి తెలుసా? నేను రానులే అనే మాట అనటానికి భయం వేస్తుంది. నేను మానేద్దాం అనుకుంటున్నానులే అని అనటానికి సిగ్గేస్తుంది నీకు. అవునా కాదా చెప్పు నాకు. మందు కొట్టడం మానేస్తే చెప్పడానికి భయం, సిగరెట్ తాగడం మానేస్తే చెప్పడానికి భయం, సినిమా చూడటం మానేస్తే చెప్పడానికి భయం, పవిత్రంగా జీవించడానికి నిర్ణయం తీసుకుంటే చెప్పడానికి భయం. ఎంత దరిద్రమైన లోకం! హౌ రిచర్డ్ ఇస్ దిస్ వరల్డ్! ఎంత భయంకరమైనటువంటి లోకం. మీలో చాలామంది తల్లడిల్లిపోతారు. సార్, ఫ్రెండ్స్తో చెప్తే నాటకాలు ఆడతారు సార్, ఏడిపిస్తారు సార్. నేను బాగా సినిమాలు చూసేవాడిని. అయితే మారుమనసు పొందిన 15 దినాల దాకా మిత్రుల్ని ఎవరిని కలవలేదు. నేను ఎక్కువగా బైబిల్ చదువుకుంటూ 9 రోజుల్లో బైబిల్ అంతా పూర్తి చేశాను. నేను మారుమనసు పొందిన దినాంత నుంచి నెక్స్ట్ డే బైబిల్ మొదలు పెడితే 9వ రోజు సాయంత్రం 5:20 బైబిల్ పూర్తి అయిపోయింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రోజుకి 16 గంటలు చదువుకుంటూ వెళ్ళిపోయాను. నాకేం అర్థం కాలా. నేనేదో పెద్ద స్పోర్ట్గాడు, నేనేం చెప్పట్లేదు, ఒక్క మాట అర్థం కాలేదు నాకు. కానీ చదివేశాను, చదువుకుంటూ వెళ్ళిపోయాను, గడుపుతూనే ఉన్నాను అలాగా. 15వ రోజున కొత్త సినిమా రిలీజ్ అయింది. విజయశాంతి అంటే నాకు చాలా ఇష్టం. విజయశాంతి చిరంజీవి నటించిన తొలి సినిమా సంఘర్షణ రిలీజ్ అయింది. దానికి టికెట్ వచ్చేసింది ఇంటికి. ఫ్యాన్స్ అసోసియేషన్ కదా, ఫ్రెండ్స్ అన్నారు, రే పొద్దునే సినిమాకి వెళ్తాం, రెడీగా ఉండనంటే ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. సినిమా పేరు సంఘర్షణ, కానీ నా జీవితంలో స్టార్ట్ అయింది సంఘర్షణ. ఎందుకు, ఎలా చెప్పాలని. పొద్దున్నే 8 గంటలకు వెళ్ళిపోవాలి సినిమాకి, 10 గంటలే సినిమా. ఎందుకు? దండలేయటానికి, ఎందుకు అరుపులు అరవడానికి, ఎందుకు హడావిడి చేయడానికి. 8 గంటలకు వాళ్ళు వస్తే నేను మొహం కడుక్కోకుండా ఉన్నా. ఏమైందిరా అని అంటే, డ్యూ నేను ఏమని చెప్పాను తెలుసా నీకు? తలకాయ నొప్పిగా ఉంది, ఈరోజు రాలేనురా అన్నాను నేను. 2 అబద్ధాలు ఆడాను నేను. ఒకటి, నాకు తలకాయ నొప్పి ఉందా? లేదు. ఇంకోటి, ఈరోజు రానన్నాను. అంటే అర్థం ఏంటి? రేపు వస్తానని. మీలో చాలామంది అలాంటి జవాబులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? సినిమా మానేసా అని అనగలవా? సినిమా చూడటం నాకు ఇష్టం లేదు అనగలవా? సినిమాలు ఇంకా వద్దనుకుంటున్నా అనగలవా? ఈ నోటితో చెప్పడానికి దమ్ము లేదు. కానీ దానియేలు 16 ఏళ్ల కుర్రోడు
16 ఏళ్ల కుర్రోడు రాజుగారి పెట్టినటువంటి అధిపతి ముందు నిలబడి, అయ్యా మేము దీన్ని తినము, నోటితో చెప్పారు, దీన్ని మేము తినము. మై ఫ్రెండ్స్, డెసిషన్ని డిక్లరేషన్లో చేయకపోతే, నీ నిర్ణయాన్ని బయటికి చెప్పడం చేత కాకపోతే సాతానుడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు డిక్లేర్ చేయకముందే తొక్కి పడేయాలి వీడిని, వీడు చెప్పకముందే నోరు నొక్కేయాలి వీడిని. అది సాతానుడి యొక్క తలంపు, అది సాతాను యొక్క ఆలోచన. దాట్ ఈస్ వాట్ సాటన్ థింగ్స్. పాస్టర్ గారు పొద్దున్నుంచి ఎన్నిసార్లు చెప్తూ ఉన్నారో, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు ఉన్నారా అని. బాప్తిస్మము నీ హృదయంలో ఉన్నటువంటి నిర్ణయాన్ని డిక్లేర్ చేయటం, బహిర్గతం చేయటం, నీ హృదయంలో ఉన్న మాటని బహిర్గతం చేయటం. ఒక అబ్బాయి ప్రేమించుకుంటే భార్యాభర్తలు అవ్వరు, మనిద్దరం కలిసి బతుకుదామంటే భార్యాభర్తలు అవ్వరు, ఇద్దరు కలిసి సంసారం చేసి 2 పిల్లల కంటే భార్యాభర్తలు అవ్వరు. భార్యాభర్తలు అవ్వాలంటే ఒకే ఒక పని జరగాలి. ఏంటది? పెళ్ళి అవ్వాలి. పెళ్ళి పబ్లిక్, ప్రేమ ప్రైవేట్. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, అది ప్రైవేట్. దేవుని బిడ్డగా జీవించాలనుకున్నావు, అది ప్రైవేట్. దేవునితో నీ జీవితం కొనసాగించాలనుకున్నావు, ప్రైవేట్. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పబ్లిక్ చేయి, దాన్ని పబ్లిక్ చేయి, గౌరవంగా ఉంటుంది. పబ్లిక్ చేయి, ప్రజలకు తెలుస్తుంది. పబ్లిక్ చేయి, దాన్నే బాప్తిసం అంటారు. బాప్తిసం పరలోకంకి తీసుకెళ్దు, బాప్తిసం నీ స్థానం ఏంటో చెప్పుద్ది. బాప్తిసం నిన్ను పరలోకానికి తీసుకెళ్దు, బాప్తిసం నేను పరలోకంలోకి వెళ్ళేవాడిని ప్రజలకి డిక్లేర్ చేసి చెప్తున్నావు నువ్వు. అది యు ఆర్ సెయింగ్ ఇట్. నేను పరలోకంలోకి వెళ్ళే వ్యక్తిని, అందుకే బాప్తిసం తీసుకున్నా. నేను మారు మనసు పొందాను, అందుకే బాప్తిసం తీసుకున్నా. నా పాపాలు ఈ నదిలో మునిగిపోతున్నాయి, అందుకు బాప్తిసం తీసుకున్నా. నేను నూతన వ్యక్తిగా తిరిగి లేచా, అందుకు బాప్తిసం తీసుకున్నా. ఐ యామ్ డిక్లేరింగ్ ఇట్ అన్అషేమ్డ్లీ. సిగ్గు లేకుండా ధైర్యంగా చెప్పడం.